నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చాప కింద నీరులా జెట్ స్పీడ్తో వెళ్తోంది. ప్రతిపక్షానికి కనీసం ఊపిరి పీల్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వ్యూహాలతోటి ఆయా రాష్ట్రాల్ని గెలుచుకుంటూ వెళ్తోంది. స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆ ప్రాంతాల్లో కూడా సానుకూల వాతావరణాన్ని సృష్టించి క్లస్టర్లుగా విభజించి అక్కడ ప్రజల మనస్సుల్ని గెలుచుకొని ఎన్నికల్లో గెలుపు దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. చూస్తున్నాం. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గడ్డపైన ఈరోజు బీజేపీ జెండా ఎగరేసింది. భారతీయ జనతా పార్టీ నథింగ్ బట్ బీజేపీ ఢిల్లీలో ఒక పునరాగమనం అనే చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో మొన్ననే మహారాష్ట్ర ఎన్నికలు చూసాం, హర్యానా ఎన్నికలు చూసాం. ఆ తర్వాత ఢిల్లీ కూడా మాదే, ఢిల్లీ గడ్డ కూడా మాదే. నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది అంటూ ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ బీజేపీ ఢిల్లీలో గెలిచిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. బట్ కమింగ్ టు రెండు తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యం అయి ఉంది. బీజేపీ ఇంకా బలపడడానికి, అట్ సేమ్ టైం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఈసారి ప్రభుత్వంలో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఆఫ్టర్ ది ఢిల్లీ విజయం తర్వాత ఏపీకి ఎట్లాంటి లాభాలు ఉండబోతున్నాయి, ఏపీని ఇంకెట్లాంటి అభివృద్ధి బాటలో చూడబోతున్నాం అన్న ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర భారీ ఉక్కు అట్లాగే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, మనతో పాటు ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. సార్ వర్మ గారు నమస్తే. ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఢిల్లీ గడ్డ పైన ఇందాక నిన్న మాటల్లో చెప్పినట్టు ఒక పునరాగమనం. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు. ఆ మాటల్లో కూడా జనాలను ఉద్దేశించి ఒక భావోద్వేగంగా మాట్లాడారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఢిల్లీలో ఈరోజు బీజేపీ సాధించినటువంటి విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. దాదాపు 27 సంవత్సరాల తర్వాత అక్కడ భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 12 సంవత్సరాలు ఆ ప్రభుత్వం, అంతకితం 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ప్రజలు ఒక విచిత్రమైనటువంటి తీర్పును అనేక సంవత్సరాలకు ఇస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీని గెలిపిస్తూ 7-6 స్థానాన్ని, అసెంబ్లీ ఎన్నికలు విషయంలో ప్రాంతీయ పార్టీని అక్కడ ఆపుని గెలిపించడం, అక్కడ ప్రజలు ఆ విధంగా తీర్పిస్తూ వచ్చారు. అయితే ఏదైతే నినాదంతో ఆపు పార్టీ ప్రారంభమైందో, అన్నా హజారే గారు అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలోంచి వచ్చానని కేజ్రీవాల్ గారు ఆపు పార్టీని స్థాపించి అవినీతిని చీపురుతో ఊడ్చేస్తానని చీపురు గుర్తుని ఎన్నికల చిహ్నంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈవేళ ఆపు ప్రభుత్వం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. పెద్ద ఎత్తున ఆపు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు జైలుకు వెళ్ళిచ్చినటువంటి సందర్భం, ముఖ్యమంత్రి గారితో సహా. ఏదైతే సామాన్యుడిని అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఒక రాజప్రాసాదం లాంటి భవనాన్ని నిర్మించుకుని విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడి బయట ప్రజలకు నేను సామాన్యుడిని అనేటువంటి విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. వేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వేళ ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీ. కానీ ఈ ఎపిసోడ్లో సార్, అరవింద్ కేజ్రీవాల్ ని భారతీయ జనతా పార్టీ జైల్లో పెట్టింది. ఈడీలను, సిబిఐలను ఉపయోగించి మనీష్ సిసోడియాను ఏడాదిన్నర పాటు జైల్లో పెట్టారు. ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ మీద. ఈయన బయటకు వచ్చి కూడా నేను ప్రజల్లోకి వెళ్తాను, అగ్ని పరీక్షకు సిద్ధం, నా నిజాయితీ ఎంతో ప్రజలు నిరూపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మీ పైన కొన్ని ఆరోపణలు చేశారు, బట్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. అసలు ప్రజలు ఏం చూసారు, అక్కడ ఏం జరిగింది, ప్రజల వర్షన్ ఏంటి? మీరు ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొన్నారు. ప్రజలు వాళ్ళ యొక్క అవినీతిని ప్రజలు నమ్మారు. అవినీతిలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు అని ప్రజలు నమ్మారు కాబట్టి వేళ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసిందంటే ఏదో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసింది అనేటువంటి విషయం
మనం భావించక్కల ఆ రకంగా. ఖచ్చితంగా మద్యం స్కామ్‌లో వాళ్ళు భాగస్వాములయ్యారు. ఒకవేళ ప్రజలు వారు అవినీతి పరులని నమ్మారు కాబట్టి ఈవేళ వారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అదేవిధంగా ఆ స్కామ్‌లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి కూడా ఓడిపోయినటువంటి సందర్భాన్ని గ్రహించాలి. అవును. ఏదైతే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ అవును. కూడా ఓడిపోయాడు. అవును. అంటే వీరి అవినీతిని ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇటువంటి అవినీతి పనులు ఓడించాలనేటువంటి ఒక చారిత్రాత్మక తీర్పుని ఈవేళ ఢిల్లీ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి ఈ తీర్పు చాలా అవసరం. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధికి ఈ తీర్పు చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తరచూ కేంద్రంతో వివాదాలు పెట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్తో వివాదాలు పెట్టుకోవడం, తాను ఏదో చేయాలి, చాలా అభివృద్ధి చేయాలి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గారు సహకరించట్లేదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ విషయాల మీద కానీ ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా దృష్టి పెట్టలేదన్నమాట వాస్తవం. ఇప్పుడు ఢిల్లీకి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ మనం చెప్తుంటాం. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేనంత మాత్రాన కేంద్రం సహకరించదు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి. అంటే సమన్వయం, ఏదైతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయో రాష్ట్రంలో కాదులో రెండింటికి సమన్వయం చక్కగా ఉంటుంది కాబట్టి అనవసర వివాదాలు ఉండకూడదు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు తరచు వివాదాలు పెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. సమన్వయం బాగున్న రోజున అభివృద్ధి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఢిల్లీకి సంబంధించి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. రాబోయేటువంటి నగరంలో పెద్ద ఎత్తున రోజుల్లో పెద్ద ఎత్తున ఢిల్లీ అభివృద్ధి దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఒకవైపు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ నథింగ్ బట్ డబుల్ ఇంజన్ సర్కార్. ఎందుకంటే కూటమి డబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. బట్ గతంలో నర్సాపూర్ నుంచి పోటీ చేసి మీరు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఈసారి కూటమిలో భాగంగా మీరు మళ్ళీ పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. అదృష్టం కొద్దీ మిమ్మల్ని కేంద్ర పదవి కూడా ఈరోజు వరించింది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఒక కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు మీరు వెళ్ళారు. సో ఇక్కడ చాలా మంది మీతో పాటు ఇంకా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు మాత్రమే పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ అంటే ఒక సగటు కార్యకర్తను గుర్తించింది అని భావించవచ్చు. తప్పనిసరిగా ఖచ్చితంగా. నేను ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వాలు, ఇది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్. వాస్తవం. దానికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున కేంద్రం ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి, ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మనం గమనిస్తే అర్థమవుతుంది. అయితే నా విషయానికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా నేను 2009లో పోటీ చేశాను పార్లమెంట్ సభ్యుడిగా. ఓడిపోయాను. ఓడిపోతానని తెలిసే పోటీ చేశాను. రాజకీయాల్లో ఓడిపోతానని పోటీ చేయడానికి గట్స్ ఉండాలి. వాస్తవం. తెలిసి పోటీ చేయడం, తెలిసి పోటీ నష్టపోతామని తెలిసి వాస్తవం. పార్టీ ఆదేశించింది, నువ్వు పోటీ చేయాలన్నది. పార్టీ ఏం చెప్తే అది చేసేటువంటి సుశక్తులైనటువంటి కార్యకర్తలు. నేను అంత క్రితం 99లో కృష్ణరాజు గారు ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఆ సమయంలో నేను పార్లమెంట్ కన్వీనర్గా ఇన్ఛార్జిగా ఉన్నాను. కీలకమైనటువంటి బాధ్యత, చాలా యువకుడుగా ఉన్నాను. పార్టీ నాకు అప్పచెప్పింది. ఆ తర్వాత 14లో గంగరాజు గారు అభ్యర్థిగా ఉన్నారు. వారి గెలుపులో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా, ఇవాళ జిల్లాలు విడిపోవాలి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. కీలకమైనటువంటి పాత్ర పోషించాను. మొన్న 24లో పార్టీ ఆదేశించింది. ఆదేశానుగుణంగా పోటీ చేశాను. ఇక్కడ విషయం చెప్పాలా మీకు, నా క్యాండిడేచర్ అనౌన్స్ అయిన రోజునే నేను నెగ్గా. అక్కడ నేను నామినేషన్ వేసిన రోజున నా మెజార్టీ 1,50,000. ఒకరోజు కూడా నేను ఓడిపోతాననేటువంటి ప్రచారం అక్కడ రాలే. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. మొదటిసారి పోటీ చేస్తా అన్నప్పుడు ఓటమిని ఒప్పుకొనే ముందడుగేశారు. ఈసారి నామినేషన్ రోజే మీరు గెలుపుని డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే, నేను 35 సంవత్సరాలు ఒకే పార్టీని నమ్ముకుని పనిచేశాను.
అంతకితం విద్యార్థి సంఘాల్లో పనిచేశాను. ఈ 30 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయి కార్యకర్తగా నేను మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను. అక్కడ పెద్ద విద్యా సంస్థలు, డిఎన్ఆర్ విద్యా సంస్థలు 20,000 మంది, రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు, దానికి జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా చేశాను. స్టూడెంట్ యూనియన్ లీడర్గా చేశాను అదే విద్యా సంస్థలో. 9 సంవత్సరాలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రతి గ్రామంతో కూడా నాకు కాంటాక్ట్ ఉంది. అంటే జిల్లా అధ్యక్షుడు అంటే ఏదో కాకతాళీయంగా ఇంట్లో కూర్చుని పేపర్ ప్రకటనకో లేకపోతే ఈ రకంగా ఇంటర్వ్యూలకు అలవాటు పట్టేటువంటి వ్యక్తిని కాదు. ఫీల్డ్లో పనిచేసి గ్రౌండ్తో కనెక్టివిటీ, రోజు టూరింగు, గ్రామాల్లో తిరగడం, అందరితో కలిసి మమేకం అవడం. నా విజయాన్ని మిగతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా కోరుకున్నారు. వాస్తవంగా గ్రేట్. నా విజయాన్ని, నాకు కులంతో సంబంధం లేదు. నాకు కులంతో సంబంధం లేదు. అన్ని కులాలతో నాకు మంచి పరిచయాలు ఉంటాయి, అందరూ ప్రోత్సహిస్తారు. అన్నిటికీ మించి నా మీద ఒక సానుభూతి ఉంది. ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీని అంటుకుని పనిచేస్తున్నాడు. చాలా డబ్బులు ఈ పనిచేసేటువంటి క్రమంలో ఆర్థికమైనటువంటి భారాలు ఉంటాయి. వాటిని కూడా నేనే మీట్ అవుతున్నాను. 5 సంవత్సరాలు దాటుకుంటూ రావాలంటే చాలా ఎక్కడ నా క్యారెక్టర్ మీద ఏ రోజు చందా అడగడం కానీ, డొనేషన్ అడగడం కానీ, నా సొంత డబ్బులు పార్టీ కోసం వెచ్చించడం, కష్టపడి తిరగడం, అన్నిటికీ కార్యకర్తలను కలుపుకుని వెళ్ళడం. ఈ విధంగా చాలామంది చాలా సందర్భాల్లో నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా, ఎంపీ అవ్వాలా, కానీ నీ పార్టీకి ఇక్కడ టైం రావట్లేదు, నువ్వు 14లో ఎందుకు పోటీ చేయలేదు. 14లో అసెంబ్లీకి మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం నుంచి నెగ్గారు, ఎండోమెంట్స్ మినిస్టర్. సో నేనున్న ప్రాంతంలో ఎలియన్స్లో అసెంబ్లీ సీట్ అలాట్ కాలే. అప్పుడు కూడా తెలుగుదేశంతో ఎలియన్స్ పనిచేసాం. మాణిక్యాలరావు గారిని నెగ్గించుకున్నాం, రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఇక్కడ ఇందాక మీరు మాట అన్నారు అదృష్టం అని. నేను ఆ మాటనే ఒప్పుకోను. ఎందుకంటే అదృష్టం అనేది అందరికీ అన్ని రంగాల్లో ఏదో సందర్భం. ఇవాళ మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీకు ఏదో కోణంలో అదృష్టం కలిసి రావాలి. అదృష్టం అనేది ఒక ఫ్యాక్టర్ ప్రతి మనిషికి జీవితంలో. కానీ అదృష్టం కారణంగానే ఇవాళ శ్రీకాంత్ గారు ఈ పొజిషన్లో ఉన్నారు. మీ కృషి లేదు, ఇందులో మీ శ్రమ లేదంటే నేను అంగీకరించాను. సో నేను 35 సంవత్సరాలు కష్టానికి తోడు అది కనుచూపు మేరలో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా? 2 పార్లమెంట్ స్థానాలు నేనున్నప్పుడు పార్టీలో, నేను జాయిన్ అయినప్పుడు 2 స్థానాలు, అందులో ఒకటి తెలుగుదేశం హనుమకొండ నుంచి మన జగ్గారెడ్డి గారు 2 స్థానాలు ఉన్న పార్టీలో చేరి, సౌత్ ఇండియాలో కాదు నార్త్ ఇండియాలో కూడా పార్టీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆ పార్టీలో చేరి ఇన్ని సంవత్సరాలు పనిచేయడానికి గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. దాన్ని నేను స్వీకరించా. చాలా ముందు చూపు ఉంటే తప్ప ఆ రోజు డెసిషన్ ఎందుకు స్వీకరించాను? లేదా అధికారంలోకి వస్తుంది 25-30 ఏళ్ళు పోయికని కాదు. పేపర్ రీడింగ్ అలవాటు, పుస్తకాలు చదివేవాడిని, ఉదయం RSS శాఖకి వెళ్ళేవాడిని. ఎప్పటికైనా సరే ఈ దేశానికి ఈ పార్టీ వల్ల మంచి జరుగుతుంది, ఈ దేశానికి పార్టీ సిద్ధాంతమే రక్ష అనే ఆలోచనలో ఆ రోజుల్లో పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా తెలుసుకున్న ఆ పార్టీలో జాయిన్ అయ్యా. అధికారం కోసం అరువులు చాచలే, ఎమ్మెల్యేలు అవుదాం, ఎంపీలు అవుదాం, మంత్రులు అవుదాం అని ఆలోచనతో పనిచేయాలి. కాబట్టి మా కష్టం, మా శ్రమని మేము పడ్డమాట వాస్తవం. కానీ పార్టీ నాయకత్వం, కార్యకర్తను గుర్తించడం నాకులా చాలా మంది ఇంకా బీజేపీలో పనిచేశారు ఈ రాష్ట్రం. పొలిటికల్ ఈక్వేషన్స్లో నర్సపూర్ సీటు బీజేపీకి అలాట్ కావడం, అది కూడా అంతకితం 2 సార్లు బీజేపీ ఎంపీలుగా గెలవడం. నేను గెలిచాక మీరు ఒక విషయం గ్రహించాలి, ఆ ఎలక్షన్ ముందు వచ్చినటువంటి సర్వేల్లో కానీ ఎక్కడ కూడా నర్సాపూర్ పార్లమెంట్ సీటు, ఆఖరికి కొన్ని వైసీపీ అనుకూల సంస్థలు చేసుకున్నటువంటి సర్వేల్లో కూడా వాళ్ళు 21-22 సీట్లు నెగ్గుతామని చెప్పేవారు. ఒక 3 సీట్లు మాత్రం కూటమి నెగ్గుతుందని చెప్పేవారు. ఆ 3 నర్సాపూర్ ఉండేది. అంటే ఏ రకంగా అలాగే ఎగ్జిట్ పోల్స్లో కానీ నా సీటు మీద, విజయం మీద అనుమానం లేదు. అయ్యాక మంత్రి ఎలాగయ్యాను అంటే పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేసింది. ఇలా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కార్యకర్తలందరికీ స్ఫూర్తి వస్తుంది. రాబోయే కాలంలో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఒక మంచి ఇండికేషన్ ప్రజలకు కానీ, మిగతా పార్టీలకు కానీ, మా పార్టీ కార్యకర్తలకు కానీ, కష్టపడి పనిచేస్తే పార్టీలో అవకాశం ఏదో రోజు వస్తుంది అనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం. సో మీకు మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి రావడం కూడా ఒక కీలకమైనటువంటి శాఖకు మీరు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. సో దాంట్లో భాగంగా భారీ పరిశ్రమలను ఏపీకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఉక్కు పరిశ్రమ కూడా మీ కిందనే ఉంది.
సో అది విశాఖ స్టీల్ ప్రధానమైనటువంటి పాత్ర, ఏపీకి గుండెకాయ లాంటి అంశం. సో అది ప్రైవేటీకరణ అని చెప్పేసి గత కొంతకాలంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి, రిలే నిరాహార దీక్షలు జరిగినాయి దాన్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి. సో ఈ విషయంలో మీరు కుమారస్వామి గారిని, కేంద్ర మంత్రిని తీసుకొని విశాఖ స్టీల్ని కూడా సందర్శించడం జరిగింది. సో జరిగిన క్రమంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? విశాఖ ఉక్కుకు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ల కాలం మీకు చాలా క్రూషియల్ అండ్ వెరీ ప్రియారిటీ టైం ఇది. మీరు అన్నట్టు నాకు ముఖ్యం కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు కీలకమైనటువంటి 2 శాఖలకు నన్ను మంత్రిని చేసింది నా పార్టీ, ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో. ఒక ఆంధ్రుడిగా ఒక స్టీల్ శాఖకు సంబంధించి మొట్టమొదటి కర్తవ్యం నా ముందున్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. చాలా భయపడ్డా, ఇది పెద్ద ఇష్యూ రాష్ట్రంలో, నేను ఈ శాఖకు మంత్రి అయ్యాను, మన మీద ఒత్తిడి ఉంటుంది అనేటువంటి భయం కలిగింది. అయితే కుమారస్వామి గారు స్టీల్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించాం. కుమారస్వామి గారు, నేను వారానికి 3-4 రివ్యూ మీటింగ్స్ కేవలం RINL మీదే, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. పెద్ద ఎత్తున నష్టాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ప్యాకేజీ ఇప్పించాలి అనేటువంటి ఆలోచన మీద నేను, కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారితో పదే సమావేశం కావడం. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని. ఆయన ఢిల్లీ వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా కుమారస్వామి గారితో, నిర్మలా సీతారామన్ గారితో, ప్రధానమంత్రి గారి దగ్గర సమస్య ప్రస్తావించడం. కుమారస్వామి గారు కూడా చాలా శ్రద్ధ పెట్టి, చాలా ప్రాముఖ్యతనిచ్చి, మేము ప్యాకేజ్ ఇవ్వకముందే ప్లాంట్కి వెళ్ళాం. నేను, కుమారస్వామి గారు, మేము మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలలోనే వెళ్ళాం. ప్లాంట్లో పరిస్థితులన్నీ గమనించాం. అద్భుతమైనటువంటి ప్లాంట్, దీన్ని ఏదో రకంగా ముందుకు నడిపించాలి, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి అనేటువంటి ఆలోచనతో మేము విశాఖపట్నం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్ళాం. వెళ్ళాక పెద్దలందరితో, ఫైనాన్స్ సెక్రటరీ, ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, స్టీల్ సెక్రటరీ, మేమంతా కూర్చుని, మీరు నమ్మండి నమ్మకపోండి, 2-3 పర్యాయాలు రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాం. రాత్రి 2 గంటల వరకు నేను, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, నలుగురు స్టీల్ ప్లాంట్ కోసమే. కేవలం చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు, నేను, నలుగురు, స్టీల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, దీపం అంటే డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, 7 రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ ప్యాకేజీ తెచ్చేటువంటి క్రమంలో కొంతమంది పెద్దలు కోప్పడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చివరి కన్విన్స్ చేశాం. పెద్ద ఎత్తున ప్యాకేజీ 11,440 కోట్లు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా స్టీల్ ప్లాంట్ మీద మమకారం ఉంటుంది. ప్రతి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకే కాదు, నేను మొన్న కూడా చెప్పా, విశాఖపట్నం నేను మళ్ళీ వెళ్ళాం మొన్న ప్యాకేజ్ ఇచ్చాక, నేను, కుమార్. స్టీల్ ప్లాంట్ మీద మమకారం స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా స్టీల్ ప్లాంట్ మీద మమకారం ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. సో ఒక ఆంధ్రుడిగా నేను ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ తేవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా, ఆనందంగా ఫీల్ అవుతా. మీకంటే ముందు కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు, ఎంత కష్టపడ్డ వాళ్ళు కూడా లేరు. అసలు ఆ స్టీల్ ప్లాంట్ సందర్శించినటువంటి ఉక్కు శాఖ మంత్రి లేడు, ధైర్యం చేయలే. కాబట్టి నాకు చాలా, నా జీవితంలో కానీ ఎప్పటికీ కూడా మర్చిపోయినటువంటి సంఘటన. అంతమంది కార్మికులు అంత పెద్ద ఫ్యాక్టరీకి డిజిన్వెస్ట్మెంట్ నుంచి పక్కకు తెచ్చి ప్యాకేజీ తేవడం అనేది. భవిష్యత్తులో కూడా ఆ స్టీల్ ప్లాంట్ని భవిష్యత్తులో మరింతగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన మీద
కొన్ని సమావేశాలు ఉన్నాయి ఈ నెలలో. ప్యాకేజ్ ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క మేనేజ్మెంట్ నిర్వహణ సమర్థమైనటువంటి నిర్వహణలోకి మనం తీసుకురావాలి అనేటువంటి విషయాల మీద కొన్ని సమావేశాలు, మీటింగ్స్ ఉన్నాయి ఈ నెలలో. ఖచ్చితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని భవిష్యత్తులో ప్రైవేటీకరణ కాబోనివ్వము అనేటువంటి హామీ అయితే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తాను. గ్రేట్ గ్రేట్ సార్. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావద్దని ఉద్యమాలు జరిగినాయి, భారీ ఒక యుద్ధ వాతావరణమే జరిగింది అది. సో సార్, డెడికేషన్ మీది కనిపించింది. అర్ధరాత్రి 2 గంటల వరకు మీరు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, స్టీల్ సెక్రటరీ అందరూ కలిసి కూర్చున్న 2 గంటల వరకు కూర్చొని ఒక 11,000 పైచిలకు కోట్ల రూపాయల బడ్జెట్ని దానికి ఈరోజు తీసుకురావడం, దాన్ని రిలీజ్ చేపిస్తారు ఇక. బట్ ఈ స్టీల్ ఫ్యాక్టరీ నడవాలంటే దీనికి కొంత ఐరన్ ఓర్స్ కావాలి, దానికి వనరులు కావాలి. సో వాటిని సమకూర్చడానికి, వాటిని తీసుకురావడానికి ఉన్నటువంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సరే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడవాలి అంటే మనం అనేక కోణాలు పరిశీలించాలి. ఒకటి, సమర్థమంజి అయినటువంటి అధికారులను అక్కడ నియమించాలి. అంటే మీరు అన్నట్టు ఐరన్ ఓర్ కావాలి, మైన్స్ కావాలి అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు లాభాలు వచ్చాయి, అప్పుడు కూడా మైన్స్ లేవు. మైన్స్ లేకపోతే నష్టాలు వస్తాయనేటువంటి విషయానికి శాస్త్రీయత లేదు. ఇదే స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేనటువంటి సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు లాభాలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఉండని కారణంగా మాత్రమే నష్టాలు వస్తున్నాయనేటువంటి విషయంతో నేను ఏకీభవించను. ఇవాళ చాలా ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీకి, జిందాల్, జేఎస్డబ్ల్యూ, ఈ స్టీల్ ఫ్యాక్టరీలు అన్నిటికీ కూడా, ప్లాంట్లకి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్లో 20%, 30% మాత్రమే మైన్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో లేవు, 60-70% లేవు. వాళ్ళు కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. కాకపోతే నిర్వహణ సమర్థవంతంగా చేయడం ద్వారా దాన్ని పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. కాబట్టి వేళ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో మైన్స్ అనేది గవర్నమెంట్ దేనికి అలొకేషన్ ఇవ్వట్లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక, అంతకితం మైన్స్ అలొకేషన్ ఉండేది, ఇప్పుడు మైన్స్ ఆక్షన్. ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థ ఉండి, మన ప్రభుత్వ రంగ సంస్థ ఉండి ఆక్షన్లో బిడ్డులో పాల్గొని మైన్స్ చేజిక్కించుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టు మైన్స్ అవసరమైనటువంటి పక్షంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల్లోకి తీసుకురావాలనేటువంటి విషయం మీద చక్కని కార్యాచరణ రూపొందిస్తుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో నష్టాల భూమి నుండి బయటకు వచ్చి లాభాల్లోకి వస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సో మీరు మాట్లాడుతున్న ఈ సమస్యలన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బాధ్యత ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే గత 10 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు తెలుసు, ఆ తర్వాత జరిగినటువంటి 10 ఏళ్ల పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. సో ఒకవైపు పరిశ్రమలు లేవు రాష్ట్రంలో, పరిశ్రమలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఆల్రెడీ ఒక క్లారిటీగా ఉన్నారు. సో దీనికోసం అహర్నిశలు, రాత్రి పగల్లే తేడా లేకుండా మీరు కష్టపడుతున్నారు. పోలవరం ఉంది, అమరావతి రాజధానిని ఇంకా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2040 అన్నటువంటి విజన్తో ముందుకెళ్తున్నారు. ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ఫ్యాక్టరీకి, మేము స్టీల్ ప్లాంట్ కేటాయించాం అన్న మాట ఒకటి, అండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది, బట్ మొన్నటి యూనియన్ బడ్జెట్లో పేరు ప్రస్తావించలేదు అన్నటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. సో ఆ విమర్శను ఎదుర్కొనేలాగా ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకురాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? మీరు భారీ పరిశ్రమల శాఖ, ఉక్కు శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, మీ బాధ్యతలు ఏమున్నాయి అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే బడ్జెట్లో ప్రతి రాష్ట్రం యొక్క పేరు ప్రస్తావించరు. బడ్జెట్ అలొకేషన్స్ అయ్యాక ఆ అలొకేషన్స్ నుంచి రాష్ట్రాలకు కేటాయింపులు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏ రకంగా కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఈ 7 నెలల కాలాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.
ఏ రాష్ట్రానికి కూడా ఈ స్థాయిలో ఇవ్వలే. ఎందుకంటే రాజధాని ఏది అని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయించి వేల 2 ప్రభుత్వాలు అమరావతికి పెద్ద ఎత్తున 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి. ఇకపోతే పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. గత ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి విషయాలు ఇవి. రాష్ట్ర రాజధాని విషయం గాలికి వదిలేసిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. పోలవరాన్ని గాలికి వదిలేసింది. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కొత్త పరిశ్రమలు పెట్టడం మాట నుంచి ఉన్న పరిశ్రమలే బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇవాళ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణమైంది రాష్ట్రంలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని పక్కన పెడితే పెద్ద ఎత్తున రామాయపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ పెడతాను కేంద్రం. అది ఎన్నికల ముందు హామీ కూడా ఇవ్వలే. కానీ ఆంధ్రప్రదేశ్కు సహకరించాలి అనేటువంటి విషయం రామాయపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ. ఇవాళ అనకాపల్లి ఆర్ఎస్ఎల్ మెట్టాలి. లక్షలాది మందికి ఉపాధి వచ్చేటువంటి పరిశ్రమ. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో గత 5 సంవత్సరాల్లో అన్నిటినీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవాళ అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి, దేశంతో కనెక్టివిటీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. విశాఖలో రైల్వే డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పూర్తయ్యాయి. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు మొన్న జనవరి 8వ తారీఖున వైజాగ్ వచ్చి 2 లక్షల కోట్ల విలువైనటువంటి పనులకు కొన్నిటికి శంకుస్థాపన చేశారు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చాయి. 3 లక్షల కోట్లు. ఈవెన్ మీరు కూటమిలో లేకపోయినా, అధికారంలో లేకపోయినా కానీ వైజాగ్ రైల్వే జోన్ వచ్చేది కాదేమో బహుశా. అంటే గత ప్రభుత్వం అసలు దానికి సంబంధించినటువంటి స్థలం ఇవ్వలే. దానికి సహేతుకంగా మనకు కావాల్సినటువంటి స్థలం ఇవ్వలే. రైల్వే జోన్ ఇవ్వలేదనేదే విషయం ప్రస్తావించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో టోటల్గా అభివృద్ధి కుంటుపడింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. ఇవాళ జలజీవన మిషన్లో ఉన్నటువంటి నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోలేకపోయింది. కారణం ఏంటంటే వారి తాలూకు షేర్ ఏదైతే ఉందో వారు కట్టలేకపోవడం వల్ల జలజీవన పనులు ఆంధ్రప్రదేశ్లో నత్తనడకగా కొనసాగాయి. ఇవాళ మొన్న బడ్జెట్లో ఈ జలజీవన మిషన్ పనుల్ని 2028 వరకు కేంద్రం పొడిగించింది. ఈ విధంగా రాష్ట్రం పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయింది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ భారీ పరిశ్రమలు లేకపోతే అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఏది అడిగితే అది రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇవాళ మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. మేము అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారు, మేము కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, పెంసాన్ గారు కలిసినటువంటి సందర్భంలో చాలా సానుకూలమైనటువంటి స్పందన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. సో గతంతో పోలిస్తే కూడా ఈసారి కొంత అవినాభావ సంబంధం, ఆ మిత్రత్వం ఇంకొంచెం బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు మాట్లాడిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి, నిన్న ఢిల్లీలో గెలిచిన తర్వాత కూడా ఆయన నోట్లోంచి ఈ మాట నితీష్ అటు బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ ఆయన్ని సంబోధించడం కానీ, చంద్రబాబు నాయుడు సంబోధించడం కానీ, సో ఇదంతా కొంత మిత్రత్వం బలపడుతుంది అనుకోవచ్చు. వాస్తవంగా 14-19లో కూడా కేంద్రం రాష్ట్రానికి చాలా చేసిందండి. కానీ మనం ఒక ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలోనే డిఫరెన్స్ వచ్చింది. ప్రత్యేక హోదాలో ఏ అయితే సౌకర్యాలు ఉంటాయో, గ్రాంట్స్ ఉంటాయో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేరొక మార్గం ద్వారా ఇచ్చింది రాష్ట్రానికి. కానీ ఆ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కాబట్టి అప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. రాష్ట్ర అభివృద్ధికి ఆనాడు సహకరించింది, ఈనాడు మరింతగా సహకరిస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. భారతీయ జనతా పార్టీ 1998 ఆ టైంలో కృష్ణరాజు గారు గెలవడం జరిగింది, దత్తాత్రేయ గారు గెలవడం జరిగింది. ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక స్వింగ్, ఒక ఊపు రావడం జరిగింది. బట్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నార్త్లో ఎదిగినంత స్పీడ్గా సౌత్లో మాత్రం రాలేకపోతుంది. ఎక్కువ కూటమి ప్రభుత్వాలు లేదంటే ఎన్డీఏ మిత్రపక్షాల మీదనే బేస్ అయి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భవిష్యత్తులో ఓన్గా వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? సౌత్ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు?
వాస్తవంగా 98లో భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అవును, అవును. 18% ఓటింగ్. గోదావరి జిల్లాలో, తెలంగాణ కాదు, గోదావరి జిల్లాలో గెలిచింది. రాజమండ్రి, కాకినాడ, అవును, కరీంనగర్, సికింద్రాబాద్. అవును. పొత్తులు లేవు. కానీ 11 నెలలకి ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తు సందర్భంలో మళ్ళీ గెలిచాం. ఎక్కువ సీట్లు గెలిచాం. 7 సీట్లు అనుకుంటా గెలిచాం. అయితే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ అనుకున్న విధంగా ఎదగలేకపోతుంది అనేటువంటి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో పార్టీకి కార్యకర్తల బలం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. కానీ 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ 2 పార్టీల మధ్యలో ఒక జాతీయ పార్టీగా మేము ఎదగడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. అవరోధాలు వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుకున్న స్థాయిలో మనం ఎదగలేదనేటువంటి విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం. కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడుతుంది. వేళ తెలంగాణలో దాదాపు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గెలుస్తాం, ఎలా గెలుస్తాం అనే విషయాన్ని పక్కకు పెడితే తప్పనిసరిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజేషన్ బలంగా ఉందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సౌత్ గురించి అన్నారు కాబట్టి కర్ణాటకలో కాపాడుకోలేకపోయారు. సో తెలంగాణలో ప్రజలు మీ వైపు చూసిన క్షణంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని తప్పటడుగుల, తప్పిదాల అట్లాంటి నిర్ణయాలు ప్రజలు మీ వైపు చూస్తున్నటువంటి క్రమంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మళ్ళీ ప్రజల్ని క్వశ్చన్ మార్క్ చేస్తే అవి పక్క పార్టీలకు ఓటు బ్యాంక్ గా మారుతున్న స్పష్టంగా కనిపిస్తుంది. తప్పటడుగులు అని మనం అనలేం, కానీ పార్టీ కొన్ని రాజకీయ కోణంలో పార్టీ ఆలోచిస్తుంది. ఆ రాజకీయ కోణాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్ణయాలు తీసుకున్నది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అదే పార్లమెంట్ స్థానాలు వచ్చేటప్పటికి వేళ 8 స్థానాలు గెలిచింది పార్టీ. అక్కడ అంటే రాజకీయాల్లో పార్టీ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలనేటువంటి కోణం కూడా ఆలోచిస్తారు. సీనియర్ లీడర్స్ అందరిని అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. కాబట్టి తప్పుడు నిర్ణయాలని అనలేము. ఖచ్చితంగా ఈవేళ 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీకి పార్టీ సరైనటువంటి నిర్ణయం ఫలితంగానే వచ్చిందనేది మనం ఆలోచన చేయొచ్చు. అదే ఈవేళ కర్ణాటకలో ఈవేళ ఎలక్షన్ జరిగితే బీజేపీ జేడీఎస్ కూటమి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తుంది. అంటే కర్ణాటకలో జనరల్గా ఒకసారి ఆ పార్టీని, ఒకసారి ఈ పార్టీని గెలిపించేటువంటి సంస్కృతి ఉంది. తప్పనిసరిగా ఈవేళ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది. అక్కడ సిద్ధరామయ్య గారు, శివకుమార్ గారు 2 వర్గాలుగా ఏర్పడి అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున అవినీతి ఈవేళ కర్ణాటకలో. దేశంలో ఎక్కువ అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నదంటే ఈవేళ కర్ణాటక. కాబట్టి కర్ణాటకలో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరూ చూసాం ఈవేళ బీజేపీకి ఎంత వ్యతిరేకంగా అలయన్స్ పెట్టినా, రకరకాల దుష్ప్రచారాలు చేసినా, మీడియాలో దుష్ప్రచారాలు చేసినా, హర్యానాలో ఓడిపోతాం హర్యానాలో నెక్కింది. మహారాష్ట్రలో ఓడిపోతాం మహారాష్ట్రలో నెక్కింది. ఇవాళ ఢిల్లీలో నెక్కాం. అంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల కోసం, సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ విధానం. ఈవేళ ప్రజలు గమనించారు. ఈవేళ 2వ, 3వసారి కూడా అధికారంలోకి వస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈ పార్టీలన్నీ కలిసి ఓడించాలనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది పార్లమెంట్ ఎలక్షన్లో సక్సెస్ కాలే, ఏ రాష్ట్రంలోనూ కూడా సక్సెస్ కావడం. భారతీయ జనతా పార్టీ సరే మీరు చెప్తున్నది హర్యానా అన్నారు, మహారాష్ట్ర అన్నారు, మధ్యప్రదేశ్ అన్నారు, ఈ రోజు ఢిల్లీ అంటున్నారు. సో కమింగ్ టు సౌత్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగడానికి మీరు ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళను ఢీగొట్టి భారతీయ జనతా పార్టీ ఒక క్షణంలో లేచింది పైకి. బట్ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అధ్యక్ష మార్పు ఈ భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ పడ్డే స్పష్టంగా కనిపించింది. బట్ ఇక్కడ ఎదుర్కోవడం ఎట్లా
అనుకుంటున్నారు? మొన్న జరిగిన పార్లమెంట్ స్థానాల్లో 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి కదా. పార్లమెంటుకు, లోక్సభకు ఆఫ్ కోర్స్ అసెంబ్లీకి అందుకే చాలా 4 తేడా ఉంది. ఉన్నాయి. ఉమ్, 4 ఉన్నాయి. ఉమ్. మనం 19లో 4 గెలిచాం, 24లో 8 గెలిచాం. అట్లా అంటే ఢిల్లీలో కూడా మీరు గతంలో 7 స్థానాలు 3 సార్లు రావడం జరిగింది. బట్ అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ పరిస్థితులు మారినాయి. బట్ ఇక్కడ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం ఎట్లా అనుకుంటున్నారు? డెఫినెట్గా ప్రాంతీయ పార్టీల్ని ఇప్పుడు ఎదుర్కోవడం అనేది, ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా భాజపా బలంగా ఉంది. ఇప్పుడు పంజాబ్లో అకాలీ దళ్ ఉంది, భాజపా ఎదిగింది. అలాగే అస్సాంలో కూడా అస్సాం గణ పరిషత్ లాంటి పార్టీలు మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన అస్సాంలో పార్టీ వేళ ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా పార్టీని పికప్ చేయాలి అనేటువంటి ఆలోచన మీద కేంద్ర పార్టీ దృష్టి పెట్టింది. ముందుగా తెలంగాణ, అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో భాజపా ఒక బలీయమైనటువంటి శక్తిగా వస్తుంది అనేటువంటి విషయం మాత్రం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కలిపి ప్రభుత్వాన్ని నడుపుతాం, సమన్వయంతో వెళ్తాం, ఎవరి పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ యాక్టివిటీ వేరు, ప్రభుత్వం వేరు. ఆ పార్టీ పొలిటికల్ కార్యక్రమాలు మేము చేస్తాం, మంచి విషయాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలపడే విధంగా మా కేంద్ర నాయకత్వం మేము కూడా ప్రయత్నం చేస్తాం. బట్ నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి మీరు గెలిచారు. నరసాపురానికి ఏం కావాలో మీకు తెలుసు. నరసాపురం ప్రజలు కూడా మాకు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు. సో ఇప్పటికీ కొంత ఆశలు మాత్రం మీరు క్రియేట్ చేశారు, ఒక హోప్ మాత్రం ఇచ్చారు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు కానీ, వైజాగ్ రైల్వే జోన్ విషయమే కానీ, సో పోలవరం విషయమే కానీ, అమరావతి విషయంలో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఊపిరి పీల్చుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. వర్క్ కూడా తెలుస్తోంది మీరు చెప్తున్నటువంటి మాటల్లో. ఆఫ్ కోర్స్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. నరసాపురానికి ఏం చేస్తారు వర్మ గారు అన్నది ఒక ప్రశ్న. నేను వాస్తవంగా నరసాపురం లోక్సభ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రాంట్లు తేవడం జరిగింది. అంటే చిన్న ఇబ్బంది నాకు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక జూన్ 9వ తారీఖున నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మరుసటి రోజు ఉదయం జూన్ 10వ తారీఖున నా తండ్రి గారు కోమాలోకి వెళ్ళడం. నేను మంత్రిగా మా నాన్నగారిని కలవాలి. నేను ఢిల్లీలో ఉన్నాను. 9 రాత్రి ప్రమాణ స్వీకారం అయింది, 10 పొద్దున్న ఆయన కోమాలోకి వెళ్ళారు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చా. ఆ రోజు నుంచి ఆయన 5.5 నెలలు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు. కొంచెం నేను చాలా ఇబ్బంది పడ్డా మానసికంగా. ఎందుకంటే నా రాజకీయంగా నా ప్రతి అడుగు వెనుక నా తండ్రి ఉన్నాడు. 1990లో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేయడానికి ఏ తండ్రి అంగీకరిస్తాడు? దేశంలోనే 2 పార్లమెంట్ సీట్లు. మళ్ళీ వయసు చాలా చిన్న వయసు మీద, చిన్న వయసు, చదువుకునే వయసు. పిల్లోడు ఏమవుతాడో ఇదే లేకుండా నాకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి, అడిగినంత డబ్బు ఇచ్చి, ప్రతి అడుగు వెనకాల ఉన్న నా తండ్రి, నేను మంత్రిగా బాధ్యత స్వీకరించాక మంత్రిగా నా తండ్రిని కలవలేకపోయా. హాస్పిటల్ 5.5 నెలలు ఉన్నాక మొన్న నవంబర్ 21 నాడు ఆయన చనిపోయారు. బాగా తీవ్రంగా కలిసివేసినటువంటి సంఘటన. ఆ రోజుల్లో కూడా నేను వదలకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి, మా భీమవరానికి సంబంధించి నర్సపూర్ లోక్సభలకు భీమవరం హెడ్ క్వార్టర్, వాస్తవంగా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఇప్పుడు మా జిల్లాకి అది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర నిధుల నుండి 100 కోట్లు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ నుండి రాష్ట్ర రహదారులకు డబ్బు తెచ్చా. అదేవిధంగా నేను అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ పేషెంట్లు పెరిగారు బాగా. అందుకని అన్ని నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు పెట్టి డయాలసిస్ సెంటర్లో పెట్టిస్తున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున శ్మశానాల అభివృద్ధికి కార్యాచరణ తీసుకున్నా. ఒక హైవేస్కి, బైపాస్లకు సంబంధించి కొన్ని ఫైల్స్ క్లియర్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. రైల్వేస్కి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు మంజూరు అవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని హాల్స్ విషయంలో కానీ, కొత్త ట్రైన్స్ విషయంలో కానీ, రైల్వేస్లో మీకు తెలిసిన చిన్న పని కూడా ఢిల్లీ వరకు రైల్వే బోర్డు అప్రూవల్ కావాలి. సరే, రైల్వే విషయం అన్నారు కాబట్టి ఈ నరసాపురం, కాకినాడ, కోటిపల్లి రైల్వే లైన్ ఒకటి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అంశం. సో ఆ లైన్కి సంబంధించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. లైను రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఆగిపోయిందండి. గత 5 సంవత్సరాలు అడుగు కూడా ముందుకెళ్ళాలి. మినిమం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో అందులో మినిమం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా
కొంత వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసిన దానికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చి ఆ పనుల్ని కోటిపల్లి రైల్వే పనులు ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని కోర్టు కేసుల కారణంగా, కొంత అలైన్మెంట్ విషయంలో కొన్ని కోర్టు కేసుల కారణంగా కొంత ఆలస్యం అవుతోంది. కోర్టు కేసుల విషయం కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడాం. అవి కూడా త్వరలోనే క్లియర్ అవబోతా ఉన్నాయి. సరే, ఇంకొక పాయింట్, చాలా రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ అనుకుంటున్నట్టు మాట భారతీయ జనతా పార్టీ పెట్టే పథకాల పేర్లు ఏవైతే ఉంటాయో ఈ పేర్లు హిందీ పేర్లు తీసుకొచ్చి తెలుగు వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇది ఎక్కడం లేదు. సో పార్టీ ఇక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి, ఆదరించకపోవడానికి కారణం కూడా ఈ పేర్లు ఎక్కట్లేదు అని చెప్పేసి ఒక వాదన బలంగా ఉంది. సో దీనిపైన ఏమైనా ఆలోచన చేస్తారా? పేర్లు జాతీయ స్థాయిలో దేశమంతా కలిపి పెడతారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలాగా, లేకపోతే తెలంగాణకు ఒక పేరు. మా పథకాల్లో ఎక్కువ హిందీ, సంస్కృతం, సాంప్రదాయం ఇవన్నీ ఉంటాయి. ఒక మహిళలకు సంబంధించిన పథకాల్లో, లేకపోతే తల్లులకి, మాతృమూర్తులకు సంబంధించినటువంటి పథకాల్లో. కాబట్టి ఏదేమైనా మేము ఏ పేరు పెట్టినా రాష్ట్రాలకు వచ్చేటప్పుడు పేర్లు మారిపోయే పరిస్థితి ఉంటుంది కదా. వర్మ గారు, సో ఇంతవరకు గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి కనిపించేది. అంతకుముందు పొత్తులో కూటమి ప్రభుత్వం ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపించింది. బట్ అప్పుడు పార్టీ ఒక్కటే నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో అంతకు ముందు లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఆ తర్వాత కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. సో 10 ఏళ్ల కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒకవైపు సీనియర్ మోస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజకీయాల్లో 10 ఏళ్ల అనుభవం, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా కానీ ప్రజల కష్టాలు తెలుసు, ప్రతిపక్షంగా పూర్తి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. తో పాటు ఈరోజు మోడీకి వీళ్ళిద్దరూ కూడా చాలా సన్నిహితులు. సో ఈ త్రయం ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి డెవలప్మెంట్ రాబోతోంది అన్నట్టు ఒక క్యూరియాసిటీ కనిపిస్తోంది. యాక్చువల్గా 14 to 14లో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చేరాడు, ఎన్డీఏలో. బయట నుండి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఆయన ఏ రకమైనటువంటి సీట్లు ఆశించాలి, ఆయన పదవి కూడా ఆశించాలి. కానీ ఆనాటి గెలుపులో కూడా ఆయన పాత్ర చాలా కీలకం. 14 ఎన్నికల్లో, తర్వాత 19 ఎన్నికల్లో విడిగా పోటీ చేశారు. మళ్ళీ 24 ఎన్నికల్లో ఇవాళ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉండడమే కాదు, ఏ రకంగా అయినా సరే కూటమి 3 పార్టీలు కలవకపోతే మరొకసారి జగన్ వచ్చేటువంటి అవకాశం ఉందని తీవ్రంగా నమ్మి దాన్ని ఏ విధంగా అయినా సరే నిరోధించాలి, మరొకసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని అందరికన్నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేరుగా కూటమిలో చేరారు. ఈవేళ ఆయన కూడా చాలా బలం ఈవేళ కూటమికి. మా కేంద్ర నాయకత్వం కూడా ఆయనకి చక్కటి ప్రాధాన్యతనిస్తుంది. బలం కంటే వారధి అంటే ఇంకా బాగుంటుంది. కలపడానికి చాలా తక్కువ సీట్లకి ఆయన అంగీకరించి మళ్ళీ ఆయన తీసుకున్న సీట్లలో మళ్ళీ 2-3 సీట్లు మాకు వదిలేసి వారధి మీరు అన్నట్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మా పార్టీ నాయకత్వం ఉంది. మోడీ గారి దగ్గర చక్కగా మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులు. మోడీ గారు కూడా అభివృద్ధి విషయంలో ఏం చెప్పినా కానీ కూలంకషంగా మాట్లాడి తెలుసుకునేటువంటి వ్యక్తి. ఇప్పుడు మేము కూడా కలిసినటువంటి సందర్భాల్లో చాలా క్యాజువల్గా మాట్లాడతారు నిన్న మన సమస్య చెప్పినప్పుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నిన్న కూడా ఢిల్లీ ఎన్నికల తర్వాత కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. కాబట్టి వీరు కూటమి సమన్వయం చక్కగా ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. సో దీంట్లో మీ బాధ్యత ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ సైన్యం అంటే దేశం మొత్తం ఉంటుంది వాస్తవానికి. బట్ మోడీ టీం అంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ టీంలో వన్ ఆఫ్ ది టీం మెంబర్గా మీరున్నారు. సో మీరు స్వతహాగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఏమేం తీసుకురావాలి, ఏమేం చేయగలుగుతాం అన్నటువంటి ఒక ఈ 35 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో చూసింది ఏంటి? ఈ 5 ఏళ్ల కాలంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, నేను 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటే ఏమేం చేయాలన్న థాట్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే 7 నెలల్లో చాలా చేసామనేటువంటి విషయం చెప్తున్నా. ఇంకా 4 సంవత్సరాల పైన సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ల్యాండ్స్ అవైలబిలిటీ అనేటువంటి విషయం మీద ఈ మధ్యన కొంత రిపోర్ట్ తీసుకున్నాం. ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే ముందు ల్యాండ్ అవైలబిలిటీ మనకు అవకాశం ఉంది. దాని తాలూకు ఎక్కడైతే భూములు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేము ఈ మధ్యకాలంలో ఢిల్లీకి తెప్పించుకోవడం జరిగింది.
ఇండస్ట్రియల్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ల్యాండ్ అలొకేషన్ బట్టి కొత్త పరిశ్రమలు ఎక్కడికి ఏ విధంగా రాగలమనేటువంటి విషయాన్ని కూడా నేను కుమారస్వామి గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ బ్యాటరీల తయారీల విషయంలో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురావాలని కూడా ఆలోచన చేశాం. ఇక్కడ నా వంతు పాత్ర అంటారా, నా వంతు నరసాపురానికే కాదు రాష్ట్రానికి కూడా అభివృద్ధిలో నా వంతు పాత్ర ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి 30 సంవత్సరాల పార్టీలో పనిచేశాను. నేను 100 కోట్ల రూపాయలు తెచ్చాను ఇందాక నరసాపురం పార్లమెంట్కి, రాష్ట్ర రహదారులకి నేషనల్ హైవేస్ నుంచి తెచ్చాను అంటే గడ్కరీ గారితో ఉన్న పరిచయంగా నేషనల్ హైవేస్ మినిస్టర్గా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అనేకసార్లు కలిసేవాళ్ళం. అలాగా జాతీయ నాయకులతో నేతలతో ఇవాళ మంత్రులుగా ఉన్నారు చాలామంది. వారందరితో ఉన్నటువంటి పరిచయాల కారణంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు తీసుకొస్తాననే విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను. ఆ విధంగా కూడా నా మీద నా పార్టీ ఉంచినటువంటి నమ్మకాన్ని కానీ, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నమ్మకాన్ని కానీ, అలాగే లోక్సభ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని కానీ నిలబెట్టుకుంటాననేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. సో గతంలో వైసీపీ ఎంపీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏమి తీసుకురాలేకపోయారు నిధులు, 2 లడ్డూలు 2 కారం ముద్దలు తిని మీకు ఒక 2 ఒంటికి పూసుకోండి అని చెప్పారు జరిగింది. సో మొన్న బడ్జెట్ వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు అదే కామెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో దానికి సమాధానంగా మీరు ఏమేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ అలొకేషన్స్ చేసినా కానండి, దాని తాలూకు రాష్ట్రం యొక్క షేర్ని భరాయించడానికి ముందుకు రాలే. ₹1 పెట్టుకోలే. నేను చెప్తున్నాను కదా, జలజీవన మిషన్ ఉపయోగించుకోలే. ఇవాళ ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని చెల్లిస్తూ ఉంది. అప్పటి ప్రభుత్వానికి అసలు రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదనేటువంటి మాట వాస్తవం, మనం గమనించాలి. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అది కాదు. కేంద్రం నుంచి ఏ పని మనం సాధించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిరంతరం ఢిల్లీ వచ్చి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతున్నారు, రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నారు, కొంతవరకు సాధించుకుంటున్నారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి చేయాల్సినటువంటిది కర్తవ్యం ఏమిటంటే అభివృద్ధిని చేసి చూపించాలి. సో కేంద్రంలో మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ఇది చేసినామని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైన ఒక కీలకమైనటువంటి టైం ఈ 5 సంవత్సరాలు కూడా రానున్నాయి. జమిలీ ఎన్నికలన్న ప్రపోజల్ కూడా ఇప్పటికే నడుస్తోంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది? సో ఈ 5 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు పెడుతుంది అనుకోవాలి. తప్పనిసరి ఈ పాటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి ప్యాకేజ్. ఏం చేసిందంటే అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇచ్చింది. ఇవాళ చేసిన ల్యాండ్ మార్క్ మీకు అర్థమైందండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేనటువంటి విషయాలు, బీపీసీఎల్ రిఫైనరీ కానీ ఇవన్నీ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జమిలీ ఎన్నికలు కానివ్వండి, ఇంకో ఎన్నికలు కానివ్వండి, మరింత మంచి ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించే విధంగా మేము కూటమి నాయకత్వంలో ముందుకు వెళ్తాం అనేటువంటి విషయంలో ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో లోకేష్ గారు మొన్న ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో గత వారంలో 6-5 సెంట్రల్ మినిస్టర్ని కలిసాం, కేంద్ర మంత్రుల్ని. అందరూ కూడా సానుకూలంగా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసాం, విద్యాశాఖ మంత్రి గారిని కలిసాం, అశ్విని వైష్ణవ్ గారిని కలిసాం. అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించి ఈయన ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో అవన్నీ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంటే తరచూ ముఖ్యమంత్రి కానీ ఈ విధంగా లోకేష్ గారు లాంటి సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వచ్చి అనేక ప్రాజెక్టుల మీద కేంద్ర మంత్రులతో మాట్లాడుతాం. తరచూ ఈ రకమైనటువంటి సమన్వయం లేకపోతే అభివృద్ధి కష్టం, ముందుకు వెళ్ళను. కాబట్టి చక్కటి సమన్వయంతో మేము ముందుకు వెళ్తాం అనేటువంటి విషయంలో అనుమానం లేదు.
అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, గతంలో గూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పుడు కొంతమంది ఎంపీలు గెలిస్తే, అప్పుడు కేంద్ర మంత్రుల పదవులు వచ్చినప్పటికీ గూడా ఏపీకి ఏమి తీసుకురాలేకపోయారన్నటువంటి ఒక విమర్శ ఉంది. సో, మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయింది. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేకపోయారు. దానికి ఇందాక ప్రత్యేక హోదా కోసం జరిగినటువంటి ఒక డిస్కషన్‌లో అప్పుడు ఆ వ్యవహారం, ఆ దోస్తానా, ఆ కూటమి చెదిరిపోయింది. సో, ఇప్పుడు ఏం తీసుకొస్తారన్నటువంటి ప్రశ్న కనిపిస్తుంది. సో, దాంట్లో భాగంగానే ఈ ప్రశ్న అడగాల్సొచ్చింది. ఇప్పుడు చూశారు కదా ఈ 7 నెలల్లో. అవును. ఈ 7 నెలల్లో ఎంత పెద్ద ఎత్తున గ్రాంట్లు గాని, హ్మ్. ఇంత పెద్ద ఎత్తున ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి నిధులు కేటాయింపు గాని, హ్మ్. మరి రాష్ట్రంలో రైల్వే లైన్‌లకి సంబంధించి బడ్జెట్ విషయంలో గానివ్వండి, ఈ విధంగా నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరిందో, ఏదైతే ప్రజలకు అవసరమో వాటినన్నింటినీ కూడా నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో, రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని ఎన్నికలకెళ్తే, ఈ 5 ఏళ్ళు ఇది చేసినాం అని చెప్పేసి ఒక ప్రోగ్రెస్ కార్డ్ ప్రజల ముందు పెట్టి, ఢిల్లీ ప్రజలకు ఎట్లయితే ఒక లేఖను పెట్టారో, అట్లాంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్‌ని ఏపీ ముందు పెట్టబోతున్నారు. పాజిటివ్ ఓట్‌తో వెళ్తాం. హ్మ్. మేము ఇది చేసాం ఈ రాష్ట్రానికి. హ్మ్. ఇన్ని లక్షల గ్రాంట్లు ఇచ్చాం. ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకున్నాం. హ్మ్. ఇవి చూసి ఓటేయండి అనేటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు ప్రజల్లోకి వెళ్తాయి. సో, కూటమి వెళ్తారు. ఓకే. డన్. కూటమి. అంటే నేను కూటమి చెదిరిపోవాలని కోరుకోవడంలే, చెదిరిపోతుందని కూడా నేను అనుకోవడంలే. ఎందుకంటే వేళ కూటమి చెదిరిపోతే శ్రీనివాసవరం ఎంపీ కాకపోవచ్చు, మంత్రిగా కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోవచ్చు. ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి మనం బాధ్యతతో ఆలోచించాలి. ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు రాబోయేటువంటి రోజుల్లో చక్కటి సమన్వయం ద్వారా ముందుకు వెళ్ళడం ద్వారా ఈ రాష్ట్రంలో మరొకసారి ఆనాటి సైకో ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ 3 రాజకీయ పార్టీల మీద ఉన్నది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తిని. మరొకసారి ఆ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాము అంటే ఇది మన ఫెయిల్యూర్ అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని నమ్మేటటువంటి వ్యక్తిని. కాబట్టి 3 పార్టీలు చక్కగా సమన్వయంతో వెళ్తున్నాయి. చక్కగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అది 29 ఎన్నికలకు కూడా ఏ రకంగానే కలిసి ముందుకు వెళ్తామనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి వ్యక్తి. సో, రానున్న కాలంలో వైసీపీ ఉంటుందనుకుంటున్నారా? కూకటి వేళ్లతో సహా పోతుందనుకుంటున్నారా? ఇప్పుడు కోకటి వేలుతో సహా పోతుందని అనుకోవడానికి అవకాశం లేదు. హ్మ్. వేళ 14 సీట్లు వచ్చినంత మాత్రాన ఆ పార్టీ మరి కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుంది అనుకోవడానికి వీలు. దేశంలో అనేక చోట్ల చూసాం. మళ్ళీ పడిపోయినంత స్పీడ్గానే లేచినటువంటి సందర్భాలు కూడా చూసాం. మనం బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తే వైసీపీ మరి భవిష్యత్తులో అంతగా పుంజుకునేటువంటి అవకాశం లేదు. జనరల్గా మీకు గమనిస్తూ ఉంటాం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎంతో కొంత వ్యతిరేకత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి అది కొంత ప్రతిపక్ష పార్టీలకి సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం బాధ్యతతో చక్కటి పరిపాలన అందించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాదు అనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకుంది. అంతే. అభివృద్ధి సంక్షేమం ఆధారంగా మనం పాలన చేయాలా. తప్పనిసరిగా ప్రజలు మరొకసారి మనల్ని గెలిపిస్తారనేటువంటి విషయంలో అనుమానం. రేవంత్ రెడ్డి పాలన పైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి మనం దూరంగా ఉన్నాం. నేను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఇప్పుడు ముందు తెలంగాణ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అయిన రోజు నుంచి కూడా వెనక్కి లాగుతూనే ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన మనుషులే 6 నెలలకి 3 మంత్రిని ముఖ్యమంత్రిని మార్చాలి అనేటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీలో సహజం. ప్రభుత్వం అక్కడ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. అనుకున్నంత అభివృద్ధి అక్కడ జరగడం లేదనేటువంటిది ప్రజల అభిప్రాయం. సో హైడ్రా విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో కొంత అసంతృప్తినిచ్చాయి. ఏదేమైనా వేళ కాంగ్రెస్ పార్టీలో ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా సక్సెస్. ఇది ముఖ్యమంత్రి ఆయన నెల రోజుల నుంచి కూడా తీయాలి అనేటువంటి ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన పరిపాలన ఎలా ఉంది అనేటువంటి విషయం మీద ఆ రాష్ట్రంలో ప్రజలు తీర్పునిస్తారు. రైట్. థ్యాంక్ యూ వర్మ గారు. రైట్ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ సో యూ.
మీకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, మీ పైన బరువు ఎక్కువగా ఉంది. ఆ బరువు మోసి మీ భుజం కాయగాయాలి. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, నిధుల వరద పారాలి. మీరు చెప్పినట్టు చాలా పరిశ్రమలు రావాలి, ఎందుకంటే ఆ శాఖ బాధ్యతలు మీపైనే ఉన్నాయి. ఉక్కు శాఖ బాధ్యతలు మీపైనే ఉన్నాయి. అంతటి ఉక్కు మనిషిగా మీరుండి అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా అండి, మేము ఐ న్యూస్ ప్రేక్షకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఉక్కు మనిషిగానే ఉంటా. ఉక్కు స్వభావం కలిగినటువంటి వ్యక్తిని కాబట్టే 30 సంవత్సరాలు ఒకే పార్టీలో, బహుశా అందుకే మీకు ఈ శాఖ అలర్ట్ అయినా మేము వేళ ఉక్కు ప్లాంట్కి నిధులు తేగలిగే, ప్యాకేజీ తేగలిగే, తప్పనిసరిగా ఈ రాష్ట్ర అవసరాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్లాగే మీరు ముందుకెళ్ళాలి, మీ కూటమి కూడా ఇట్లాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.